గురుగారు, చైత్ర పౌర్ణమి అలాగే వైశాఖ శుద్ధ దశమి రోజున ఈ 2 రోజుల్లో కూడా హనుమత్ జయంతిని నిర్వహించుకుంటూ ఉంటారు. ఇంతకీ మన సంప్రదాయంలో ఏ తిథిని హనుమత్ జయంతిగా పేర్కొంటారు? కొన్ని ప్రాంతాల్లో మీరన్నట్లుగా చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతి జరుపుతారు. కొందరు రేపు వైశాఖ మాసం యొక్క ఈ దశమి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి జరుపుతారు. ప్రామాణికం ఏంటండి? ఈ రెండింటిలోనూ అనేక మంది అంగీకరించింది ఏంటి అంటే రేపు హనుమత్ జయంతిగా అందరూ అంగీకరిస్తున్నారు. ఎందుకనంటే పరాశర సంహిత అనేటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం ఉంది. అందులో చక్కగా ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు మందవాసరే శనివారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు అని స్పష్టంగా రాశారు పరాశర సంహితలు. కాబట్టి అందరూ కూడా ఈ దశమి నాడు చక్కగా ఈ వైశాఖ దశమి ఏదైతే ఉన్నదో ఈ దశమి నాడు హనుమంతుడి యొక్క జయంతి జరుపుకోవాలి. అదే హనుమంతుడి యొక్క జయంతి. మరి కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసానికి సంబంధించినటువంటి పౌర్ణమి ఏదైతే ఉన్నదో ఆ పౌర్ణమి నాడు హనుమంతుడి యొక్క జయంతి జరుపుతున్నారు. దీన్ని మనం ఎలా సమన్వయించుకోవాలి అని అంటే అది హనుమంతుడి యొక్క విజయానికి సంబంధించినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి. అది హనుమంతుడి యొక్క పుట్టినరోజు కాదు. పెద్దవాళ్ళు చెప్పారు, అనేక మంది పెద్దలు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. అది జయంతి కాదు, రేపు మాత్రమే హనుమంతుల వారి యొక్క జయంతి. రేపు అందరూ ఆరాధించాలి. ఆ చైత్రశుద్ధ పౌర్ణమి ఏంటంటే హనుమంతుడి యొక్క విజయాన్ని సూచించేటువంటి రోజు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనేసరికి ఆ పరాక్రమం అందరికీ గుర్తుకొస్తుంది కదా. హనుమంతుడి యొక్క విజయాలందరికీ గుర్తుకొస్తాయి. మామూలువాడ సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు అంటే ఒక్కసారి హనుమంతుడి యొక్క స్వరూపాన్ని, ఆ విజయ హనుమంతుడు. ఎందుకంటే సంజీవిని పర్వతం తీసుకొచ్చిన తర్వాత రామలక్ష్మణులు ఎవరైతే ఉన్నారో పాశబద్ధులై ఉన్నారో ఆ పాశబద్ధతను తొలగించగలిగాడు. కాబట్టి అంటే ఇక్కడ సంకేతార్థం ఏంటంటే మన పాశాలని కూడా, మన చుట్టూ ఏదైతే అనారోగ్య పాశాలు ఉన్నాయో వీటిని కూడా తొలగించగలిగినటువంటి మహానుభావుడు హనుమంతుడు. అదొక విజయం. అలాగే సేతువు కట్టక మునిపే లంకకి 100 యోజనాలు కలిగినటువంటి లంకకి కింద ఏమీ ఆధారం లేకుండా ఒక్కడే వెళ్ళగలిగాడు, సీతమ్మ వారిని సందర్శించగలిగాడు. అదొక విజయం. ఇలాగా హనుమంతుడి విజయాలు 1-2 రామాయణంలో చాలా ఉన్నాయి. ఇటువంటి హనుమంతుడి విజయాలకి గుర్తుగా ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకోమని చెప్పి రాముల వారు తన వాళ్ళతో చెప్పారు అని చెప్పి ఒక స్థల పురాణం. ఇది రామాయణంలో ఎక్కడ లేదు. కాబట్టి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడి విజయాలకి గుర్తు కింద హనుమంతుడి శోభాయాత్ర చేస్తారు. ఆనాడు హనుమంతుల వారు ఇంత గొప్పగా విజయాలు సాధించారు. అటువంటి విజయ హనుమంతుడు మనందరినీ అనుగ్రహించుగాక అని చెప్పి ఊరేగింపు శోభాయాత్ర చేసి నలుగురికి తెలియచేస్తూ మీరందరూ కూడా ఆంజనేయుణ్ణి హనుమంతుడిని సంస్మరించండి, మీకు కూడా విజయం కలుగుతుంది అని చెప్పటానికి చైత్రశుద్ధ పౌర్ణమిని ప్రత్యేకంగా రోజును ఎంచుకున్నారు. అది హనుమంతుడి విజయోత్సవానికి గుర్తు కింద జరుపుకోవాలి ఆ పౌర్ణమి నాడు. ఎందుకంటే పౌర్ణమి అంటే ధగధగలాడేటువంటి స్వామివారి యొక్క చంద్రుడి యొక్క పూర్ణ బింబం, పూర్ణ ఆంజనేయుడు, పూర్ణ హనుమంతుడు పూర్ణంగా సంపూర్ణంగా విజయాన్ని అనుగ్రహాన్ని అనుగ్రహించాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని వేడుకునేటువంటి రోజు. అది జయంతి కాదు, రేపు మాత్రమే జయంతిగా అనేకులు నమ్ముతారు.